శాసనసభ గురించి ప్రస్తావించారు. ప్రధాన ప్రతిపక్ష నేత రావాలి, అసెంబ్లీకి రావాలి, ఒక నిర్మాణాత్మకమైన సూచనలు ఇవ్వాలి, నిర్మాణాత్మక విమర్శలు చేయాలి. కానీ అసలు అసెంబ్లీకి దూరంగా 1 year పాటు ఉంటే ఏమనుకోవాలి? ఎందుకు వాళ్ళు రమ్మంటున్నారు, వచ్చి సూచనలు సలహాలు ఇవ్వాలి, మీ అనుభవం అంతా రంగరించి ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలంటే ఎందుకు రావడం లేదు? అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసి భయపడుతున్నారా, లేకపోతే వీళ్ళని సీట్లో కూర్చోవడం ఇష్టం లేక రావడం లేదా? కేసీఆర్ గారు మొదటి రోజు ఏదైతే చెప్పిండో సంవత్సరం సమయం ఇద్దాం వాళ్ళకు అని చెప్పిండ్రో అదే మాట మీద నడుస్తుంది. కానీ కేసీఆర్ సమయం ఇచ్చారు, కానీ మీరు ఇవ్వలేదు కదా, మీ పార్టీకి ఇవ్వలేదు కదా. కేసీఆర్ సమయం ఇస్తే కాదు కదా ఇక్కడ. కానీ మీరు సింపుల్ మేము కూడా ఇచ్చాం. కేసీఆర్ ఇవ్వడం అంటే మేము అందరం ఇవ్వటమే. ఎక్కడ ఇచ్చారు? మీరు 6 నెలల్లో గుక్క తిప్పుకోకుండా ఆందోళన పేరిట రోడ్లపైకి వస్తున్నారు, లేదా లగచర్ల లాంటి ఇన్సిడెంట్లు. అంటే ప్రభుత్వం చంపేస్తేనే ఉంటుంది, మేము వదిలేయాలన్నా ప్రజల్ని? ప్రతిపక్షంగా మా బాధ్యత. ప్రభుత్వం చూడాలి అన్నారు. 1 year అంటే ఎట్లా చూడాలి? మీ నిర్వచనం ఏంటి అంటున్నారు? మా నిర్వచనం ఏంటి అంటే మంచి ప్రశ్న అడిగారు. ఈ ప్రభుత్వంగా రావడానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో ప్రజలకి, ఆ హామీల గురించి వెళ్ళి కొట్టాడాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మా పైన ఉంటుంది. అవి నెరవేర్చినప్పుడు ఆ హామీలు నెరవేర్చడానికి ఈ ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలి. కాబట్టి విజ్ఞతతోని కేసీఆర్ గారు మాకు చెప్పిండ్రు, మేము దాని మీద వదిలేసినాం. రెండవది, లగచర్ల ఇన్సిడెంటు ప్రజల్ని ఆ తీర కొడుతుంటే ప్రజలకు ఇష్టం లేని పని చేస్తూ దుర్మార్గంగా పోలీసులు పెట్టి ఇబ్బంది పెడుతుంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత చూస్తూ కూర్చోవాలి. మీ పార్టీ నేతలకు సంబంధించి ప్రజలను రెచ్చగొట్టి అధికారులకు ఒక ట్రాప్ వేసి మావోయిస్టుల లాగా ఒక అంబుష్ క్రియేట్ చేసి మీరు వాళ్ళని ఒక చట్టంలోకి నింపి వాళ్ళ మీద దాడి చేయడాన్ని ఎట్లా సమర్థించుకో? 10 అధికారంలో ఉన్నారు, అధికారులపైన దాడిని ఎట్లా సమర్థిస్తారు జగదీశ్వర్ రెడ్డి గారు? బుద్ధి ఉండాలి ఈ మాట మాట్లాడడానికి. ప్రభుత్వానికి బుద్ధి ఉండాలి అంటున్నా. ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్, ఏం చేస్తుంది ఈ పోలీస్, ఏం చేస్తుంది? మేము కనుక కుట్ర చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న ప్రతిపక్షం కుట్రనే నువ్వు ఒకళ్ళు ఛేదించలేకపోతే అసలు ఈ గవర్నమెంట్ పరిపాలించే హక్కే లేదు. నువ్వు మాట మాట్లాడితే సిగ్గులేని మాట, అది సిగ్గులేని మాట అంటారు దాన్ని. అది సిగ్గులేని మాట, ప్రభుత్వం చేతగని మాట, పనికిమాల ప్రభుత్వం అని అర్థం దానికి. ఎందుకు జరిగింది దాడిలో కుసిగొలుపుతారా? ప్రభుత్వం పనికిమాల ప్రభుత్వం ఉంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. నువ్వు అంటే భూములు గుంజుకోవచ్చు. చాలా సింపుల్. విపక్షం తప్పకుండా ప్రజలేమంటే ఉంటుంది. విపక్షం ప్రజలేమంటే ఉండి తీరాలి. మా బాధ్యత. కానీ ప్రజల్ని బాధ్యత తప్పకుండా మేము ఉండి తీరాలి. అక్కడ స్పష్టంగా కనపడ్డది. ఎవరెక్కడికి పోయినరు? ప్రభుత్వం పెట్టుకున్న కార్యక్రమం దగ్గర ప్రజలు పోయినరా? ప్రజలు ఆవేశంగా ఉన్నారు అని చెప్పిన తర్వాత కూడా పోలీసు లేదు, ఎవరు పోడు, కలెక్టర్ ఒక్కడ పోతాడు. 9 నెలలుగా ఏమన్నారు ఆ మహిళలు? ఏమన్నారు? 9 నెలలుగా మేము నిద్ర పట్టక చచ్చిపోతున్నాం, మమ్మల్ని ఆగం చేసిండ్రు, మా భూములు ఉన్న ఎకరం భూమి గుంజుకుంటే మేము ఎట్లా బతకాలి? ఒక్కొక్క మహిళ మాట్లాడుతుంటే సిగ్గు అనిపిస్తలే?